ప్రైజ్ ద లార్డ్. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దినపు వాక్యమును మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యము. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తుంటున్నాడండి. మీ పట్ల దేవుడు అద్భుత కార్యములు చేస్తానని సెలవిస్తుంటున్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక కండిషన్ను మన మధ్య ఉంచుతుంటున్నాడండి. ఏంటంటే, మన జీవితాలలో దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలి అంటే, మన జీవితాలలో దేవుని యొక్క అద్భుత కార్యాలు అనుభవించాలి అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ ఈ లోకంలో పరిశుద్ధంగా మనం జీవించాలండి. పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉండాలి. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలను మనం ఇజ్రాయేల్ ప్రజల పక్షాన చేసినటువంటి కార్యాలను గమనించినట్లయితే, దేవుడు అద్భుతమైన రీతిలో వారిని ఈ యొక్క యెహోషువ నాయకత్వంలో యోర్దాను నదిని దాటించడం, ఎరుకో గోడను కూల్చడం, హాయి నగరాన్ని స్వాధీనపరచుకోవడం, అదే రీతిగా దేవుడు వారిని యెహోషువ చేతిలో ఒక వాక్కు పలకగానే సూర్యుడు నిలిచిపోవడం, ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఎవరు కూడా మనుషుడు ఊహించేటువంటి ఏ దేవుడు చేయనటువంటి అద్భుత కార్యాలు దేవుడు ఆయన ఆజ్ఞను అనుసరించి పరిశుద్ధంగా జీవించే వారి పట్ల మన పూర్వీకులలో గమనించినట్లయితే జరిగించాడండి. నేటి ఈ దినాలలో కూడా ఆనాడు ఇజ్రాయెల్ పక్షానే కాదు దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాట వింటే నీతో కూడా ఆయన నెరవేర్చుటకు సిద్ధంగా ఉంటున్నాడు. నీ పక్షాన యుద్ధము చేయుటకు, నీ పక్షాన అద్భుత కార్యాలు జరిగించుటకు దేవుడు మారకని దేవుడుగా ఉంటున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, మనం పరిశుద్ధపరచుకోవాలండి. మనం పరిశుద్ధపరచుకోవాలి. ఎక్కడి నుండి పరిశుద్ధపరచుకోవాలంటే, ఈ లోక మాలిన్యం నుంచి మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ లోక సహవాసం నుంచి మనం వేరే పరిశుద్ధపరచుకోవాలి. ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు, ఈ లోక అలవాట్లు, దేవునికి ఇష్టము లేని, దేవుని పరిశుద్ధతకు అపవిత్రపరిచే ప్రతి పరిస్థితి, ప్రతి పనిలోనూ మనము వేరే పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా పరిశుద్ధపరచబడతామో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యములు చేయడం ప్రారంభిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డారా, కనుక ఈ మాటలు వింటున్నాం మనమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో మనం పరిశుద్ధపరచుకుందాం. ఏ విషయంలో అయితే మనం అపవిత్రపరచబడి ఉన్నామో, ఏ విషయంలో అయితే దేవుని యొక్క అద్భుత కార్యములు జరగకుండా అడ్డుగోడగా మన ఎదుట నిలిచి ఉన్నదో దాన్ని మనము తీసివేసుకోగలిగితే, పరిశుద్ధపరచుకోగలిగితే దేవుడు అద్భుత కార్యాలను మన పట్ల జరిగించుట సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము కూడా అట్టి రీతిలో పరిశుద్ధపరచుకున్నట్లకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.